హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుఖ్నందస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను గోరింటాకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నాకు ఏంటో అండి గోరింటాకు చెట్టు చూపిస్తే ఆషాఢం గుర్తుకొస్తుంది. చాలా మంది గోరింటాకు ఆషాఢంలో పెట్టుకుంటారు కదా, ఎందుకు పెట్టుకుంటారో నాకైతే తెలియదండి. ఎప్పుడు కూడా తెలుసుకోవాలనుకోలేదు. ఏదో అంటారు కాబట్టి పెట్టుకుంటాను. అందుకని చెప్పి నేనైతే గోరింటాకు కోసుకొచ్చుకొని ఇలాగైతే ఒక డబ్బాకి పెట్టుకున్నానండి. గ్రైండ్ చేసుకొని చూడండి, ఇలా మెత్తగా వేసుకోవాలి. కొంచెం అనేది వాటర్ వేసుకోవాలి. ఈ కలర్ అనేది చూడండి ఎలా ఉందో, మంచి స్మెల్ వస్తుంది మనకి గోరింటాకు అనేది. దీనివల్ల అయితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీకు తెలుసా, గోరింటాకు వల్ల చాలా యూజ్ ఉంది. నేనైతే అప్పుడప్పుడు ఇలా హెయిర్కి అయితే పెట్టేసుకుంటాను, అప్లై చేసుకుంటాను. అలాగే చేతులకు కూడా పెట్టుకుందాం కదా, ఆషాఢం వస్తుంది కదా అని చెప్పి నేనైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఆషాఢంలో కూడా పెట్టుకుంటామండి. నాకు ఆషాఢంలో ఎందుకు పెట్టుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి, నాకైతే తెలీదు, ఏమనుకోకుండాను. అలాగే నేనైతే ఈ గోరింటాకుని చూడండి ఇలా పెట్టేసుకున్నాను. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు పెట్టేది కదా గోరింటాకు, ఊరి నుంచి ఎప్పుడైనా కోసుకొచ్చుకున్నాం అనుకోండి, ఇలా పెట్టుకుంటూ ఉంటాము మేమైతేను. చూడండి, చిన్నప్పుడు ఇలా మా అమ్మ పెట్టేదండి, నాకు బాగా పెట్టేది ఎక్కువగా గోరింటాకు. అలాగే నేను హెయిర్కి అయితే కూడా ఇలాగే అప్లై చేసేదాన్ని. మా అత్తమ్మ ఊరి నుంచి వచ్చింది కదా, నేనైతే మా అత్తమ్మకి ఇలా పెడుతున్నాను. వేడిగా ఉందంటే తల, సరే అని చెప్పి పెడుతున్నానండి. ఇలాగా జుట్టుకి మనకి కలర్ కానీ అన్నీ బాగా షైనింగ్ కానీ గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది, తలలో వేడి తగ్గించడంలో సహాయపడుతుందండి. అలాగే చుండ్రు సమస్యలకు చాలా మంచిదండి మనకైతేను గోరింటాకు అనేది. అలాగే చేతులకి కాళ్ళకి అందరూ పెట్టుకుంటారు కదా, చాలామంది కాళ్ళు పగులుతుంటాయి కదా అని చెప్పి పెట్టుకుంటారు కదా. అలా పెట్టుకుంటే బాడీలో ఉండే హీట్ మొత్తం లాగేస్తుందని అంటారు కదని చెప్పి నేనైతే మా పిల్లలకి కానీ అందరికీ ఇలాగే పెట్టుకుంటూ ఉంటానండి. అంతేకాదు చూడండి, నేనైతే హెయిర్కి ఇలాగే పెట్టేసి అప్పుడప్పుడు మంచిదని చెప్పి పెట్టేసుకుంటూ ఉంటాను. మా హస్బెండ్కి కానీ అందరికీ పెడతానండి, మా పిల్లలకు కూడా. చూడండి ఈ వీడియో కానీ ఎలా ఉందో అలాగే మీరు కూడా ఇలాగే అప్లై చేసుకోండి. చూడండి, హెయిర్ అనేది అలాగే కాకుండా నేనైతే పైన కవర్ కూడా పెట్టేస్తానండి. ఎందుకంటే కవర్ పెట్టుకున్నాం అనుకో, ఆ గోరింటాకులో ఉండే వాటర్ మొత్తం మన హెడ్కి అనేది పీల్చుకుంటుంది అని చెప్పి నేనైతే చూడండి నిండా అయితే ఇట్లా పెట్టేసాను. గోరింటాకు వేడి బాగా ఉంది అనింది మా అత్తమ్మ, అందుకని చెప్పి నేనైతే ఇలా పెట్టేస్తున్నాను గోరింటాకు అనేది. చూడండి, అంతేకాదు దీనివల్ల అయితే మనకి చూడండి ఇలా పెట్టేసుకున్నాను నేనైతేను. మీరు కూడా ఇలాగే పెట్టేసుకోండి. గోరింటాకు వేడైతే తగ్గుతుంది బాగా. అలాగే పైన కూడా ఒక కవర్ అనేది తీసుకొని ఇలా పెట్టేసే. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.